6 మాసములు గడుస్తుంది, ఎక్కడ చూసినా పిల్ల దొరుకుతలేదు. నేను ఏం చేస్తున్నా అని అటువంటి ఒక్క నాయన్న వేదాల వెంకయ్య శాస్త్రి అగో పంచాంగం తిలకించుతున్నాడు. వంగ వంగ కరింగ కాంబోజ నేపాల భూపాల ద్రావిడ మాలవ మరాఠ కొంకణ కేరళ సౌరాష్ట్ర చోళ దర్భ విదర్భ దేశాలు అగో 4 రాజ్యాలు నవకండ భూములు ఉత్తరాది ఉర్లగొండ దక్షిణాది ధరంపురి పడవడ బల్లను తూర్పుడుల్లా అనే దేశం తిలకించుతనాని పంచాంగము చూసేవారి కల్లనాయిన పడవటి కాండెము లోపల నడిగడ్డ దేశాన అగో అడవిల్ల ఉన్నట్టు పంచాంగమున తెలుస్తున్నదయ్యా బ్రహ్మల్లకేమో. పడవటి కాండముతో పట్టుకొని పోదాం రమ్మని బ్రాహ్మణులు వస్తుంటే వాళ్ళు వచ్చరా తోవ లోపల రామో రామో మరి ఏమి ఇప్పటికైనా అప్పటికైనా ఓ ఊరి మర్యాద మనకు తెలియనంటే ఊరు తిరిగే సుంకరైనను కట్టుకుంటే ఊరు మర్యాద మనకు తెలుస్తుంది. ఇంటి మర్యాద మనకు తెలియనంటే ఇల్లుతిగా సాకలొల్ల పట్టుకుంటే ఇంటి మర్యాద తెలుస్తుంది. లేకపోతే కళ్ళు పోస మన కాడిక దారి గౌన్లైనను పట్టుకుంటే తెలుస్తుందవ్వ. కడుపు నిండా కళ్ళు తాగినాక మళ్ళన్నానొక పొలగాడు ఉన్నాడు అన్న పిల్లుంటే చూడపోతే అంటారు. మన ఇంట్లో ముచ్చటంతా బయటికి కక్కుకుంటాం. గౌన్లలో తెలిసి ఉంటది మన ఇంటి మర్యాద, ఇల్లుతిగా సాకలలో తెలిసి ఉంటది, ఊరు మర్యాద ఊళ్ళున్న సుంకరైనకి ఎక్కువ తెలిసి ఉంటది. ఎవరెట్లా బతుకుతాండ్రు ఎవరెట్లున్నది అన్నది. ఆ తోట కాడికి వచ్చి కావరి వాళ్ళని అడిగేవారి కల్లా ఇది ఏ పట్టణం ఏ పార్గన్ అంటే అయ్యా ఇది విజయగిరి పట్టణము. విజయగిరి పట్టణం వేలేవాడు విజయసేన మహారాజు. విజయసేన మహారాజు భార్య వీరలక్ష్మి. వాళ్లకు లేక లేక ఉట్టింది ఒక్కగాను ఒక్క బిడ్డ రూపులకు సక్కనిది రూపావతి. ఊరకే రారు కారణ జన్ములు మా రథముల ఇండ్లకు మీరెందు వచ్చుట మిగుల శుభం అయింది. పట్టము లోపల మీ పాదం మోపంగనే మా పట్టం పావనమైందయ్యా. కూసుంటుంది బ్రాహ్మణులు కురుశీల మీద మేలు కొన్ని పెద్దల మేలు మెత్తల మీద అన్నాడు. ఎప్పుడైతే 7 బ్రాహ్మణులు కురుశీలలో కొలువు తీరను ఆ విజయసేన మహారాజు కళ్ళ చూసి ఇప్పుడు చెప్పు బ్రాహ్మణులు మీరైతే సంగతి తీరుగొన్న మీ భూములెక్కడ తిప్పకూరవేది, ఉత్తరాది మరి దక్షిణాది మీ ఊరు ఎక్కడుంది. ఇక ఇప్పుడు చెప్పు బ్రహ్మణులు మీరు వచ్చిన సంగతి. ఓ బ్రాహ్మణోత్తములారా అయ్యా మిమ్మల్ని చూస్తే కాశీకి వేరే పెద్దలు కదిలొచ్చినట్టున్నారు, తిరుపతికి వేరే పెద్దలు తిరిగి వచ్చినట్టున్నారు. ఎక్కడి రాజ్యం ఎక్కడి పట్టణం ఎక్కడి పరగన ఎందు గురించి మా పట్టణం వచ్చిండ్రు. మీకు ఆవుదానం కావన్నా అన్నదానం కావన్నా గోదానం భూదానం సువర్ణదానం ఏది కోరుకుంటే కదా ఇత్తా. మీరు ఎందు గురించి వచ్చిండ్రు ఉన్నది ఉన్నట్టు విన్నవించరయ్యా ఓ పెద్దరాలా. ఎంత ఎంత ముద్దుకున్నాడో ఏమునాయనున్నాడో కళ్ళ సందమామరా ఈ పిల్లవాడు చూడ సకరి బాలుడు ఉన్నాడో రంపాడు. ఇక నిన్న దుక్క నిన్న లేడు మొన్న దుక్క మొన్న లేడు. ముగ్గురు వీధికెళ్ళి పడ్డడా ఈ చిన్నవాడు. ఎర్ర ఎర్రాని వాడు ఎత్తు పూజాల వాడు. ఇక ములకామి సాలవాడు గులికేన మూలవాడు. ఇక ఉంగురాపు ఎంటికాలు చంద్రాల పెదవులాట. అరే ఏ తల్లి విన్ని కన్నది మరి ఏం పెట్టి పెంచుకున్నదో ఈ చిన్నవాన్ని. ఈ పిల్లగారి కోర మీ సారికున్ను నా బిడ్డ దూర వయసుకు బరే జతగలుగుతుంది. తప్పకుండా నా బిడ్డనిస్తగాని ఎటువంటి ఒక్క నా బిడ్డకు నచ్చన్నయ్యా. మరి పెద్ద మనసునంతా కలిసి పెళ్లి ఎత్తంగాని కాపురం చేయించన్నంటే ఏ పెద్ద మనిషి నుంచి కాదు. వేలు పెట్టి యజమాని గుర్రాన్ని కొనుక్కత్తడు గాని నీళ్లు తాగి అన్నట్టే యజమాని నుంచి కాదు. అగో పెండ్లంటే 100 ఏళ్ల పంట 1000 ఏళ్ల కీర్తి అంటారు. అగో ఇంటి దాకా పోదాం రమ్మని బ్రాహ్మణులు తీసుకొని 7 మేడల్ల కచ్చిండు. ఆయన మూలకున్న కృషిలు ముందు కోరేసిండు బ్రాహ్మణులు కూసమ్మని. 7 అంతరాల మారి మీద టుంగుటు ఏల వీర కూసుండి తులాభారం ఊగుతున్నది. కన్న బిడ్డ అయినటువంటి రూపావతిని వెళ్తానని రామమ్మ నా బిడ్డ బంగారు బొమ్మ
అమ్మా ఢిల్లీ అస్తినాపురి పట్టమేర పాండు రాజేంద్రుడి కుమారులల్లా నకుల చక్రవర్తి పొన్న మహాదేవి గర్భ జనితుడైన రంపాల మహారాజుకు పిల్లగావన్నని చిత్రపటం పట్టుకొని బ్రాహ్మణోత్తములు వచ్చిండ్రు. ఒక్కసారి పిల్లగాని చిత్రపటాన్ని చూడు, నచ్చినట్టయితే పెద్దల సమక్షంలో బలి నీకు పెళ్లి ఎత్త, పద్దే బాపన్నట్టయితే బ్రాహ్మణులను ఎల్లి పొమ్మంటారమ్మా నా కన్న బిడ్డ. తగదూడవయ్యాగా బాల రూపవాది దేవి చిత్రపటాన్ని చూసేవరకల్లా అబ్బాయి బాలుడి రూపు ఎంత ముద్దుగున్నది, ఎంత లాయరున్నదా అని చిత్రపటాన్ని చూసేవరకల్లా అగో గిరగిర తిరుగుతున్నది. అయ్యా ఇక మేము వెళ్ళిపోతున్నాం, వచ్చిన పని అయిపోయింది. అయ్యా అయ్యో ఏమైంది? ఎందుకు ఎందుకు పోతారు మీరు? ఇంకెందుకు అంటున్నావు? ఏమైందా అమ్మాయికి? ఏమైంది? పిల్లకు మూర్ఛ రోగం ఉంది కదా. మూర్ఛ రోగం కాదు, పిల్లని అందాన్ని చూడలేక మూర్ఛపోయింది అట్లా. ఏమో మరి మూర్ఛ రోగం మూర్ఛగతురాలై పడిపోయినట్టున్నది. ధర్మరాజు దగ్గరికి పోయినట్టయితే మూర్ఛ రోగం దాన్ని ఎందుకు తీసుకొచ్చారని మా మూతి మీద కొడతాడని భయపడిపోతుంది. అట్లా కాదు అట్లా కాదు, పిల్లని అందం చూడలేకనే మూర్ఛపోయింది మా అమ్మాయి. ఈ వరకు మొగళ్ళ మొక్కం చూడలేదు. ఈ పిల్ల లోపట్నే ఉంటది, బయటికి రాదు. అంతేనా? అగదూడవయ్యాగా తల్లి రూపవాది దేవి నాయన్న ఎంత అందముగా ఉన్నాడు ఈ బాలుడు అని చూసిన మనసు లోపల ఏమనుకుంటున్నది? అరే మంచిదమ్మా, ఈ పిల్లగాడు నీకు నచ్చిండా? నాకు నచ్చిండు. ఇదే చూసినావా? చూసిన. నీకు బాగా నచ్చిండు కదా? నచ్చిండు డాడీ. కానీ ఒక్క ముచ్చట బిడ్డ, మళ్ళీ అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం ఉండన్నట. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఇవారకి ఇద్దరు నిడిచిపెట్టిండట, ఇది మూడో పెళ్ళట. ఇద్దరిని విసిపెట్టిండు, మూడో లగ్గమా? ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, నలుగురిని వదిలిపెట్టిన మంచి డాడీ. దానికి నేను రెడీ. గంత హోల్సేలా? గంత కరువుల పాడు పడ్డా. నాకు అవసరమే ఇప్పుడు. ఎవరన్నా సీల్ది అని షీప్ లిక్కర్ కావాలంటారు గాని తాగి పారేసిన థమ్సా బాటలు కాసి పడతారే. గా తాగి పారేసిన థమ్సప్ బాటలే ఇప్పుడు పని చేస్తుంది. ఎందుకో నీకు తెలియదారా? అయితే ఎడదిరిగి ఈ పిల్లడే నీకు నచ్చిండా? నాకు నచ్చిండు పో. అటువంటి ఒక్క నచ్చిన మొగోడుకి ఇచ్చిన చాలు అంటారు. వయసైన మగవాడు కన్ను గీటిన చాలు, మాట వచ్చిన మగవాడు మందిలో కూసున్న చాలు. అచ్చిరాని బాడు కావులు వేసుకొని సత్యదాకా సంసారం ఎత్తే అన్లేం పాడుపడుతుంది. నిలువెల్ల బంగారు సొమ్ము పెట్టి నిమిషానికోసారి కొట్టే మొగలి కన్నా కమ్మల గుడిసెల ఉంచైన గాని కడుపు నిండా తిండి పెట్టి గౌరవంగా చూసుకునే భర్త చాలదా నానా? అప్పటికైనా ఇప్పటికైనా గాని తను వలిసింది రంభ, తను మునిగింది గంగ అంటారు. నానా ఈ పిల్లగాడు నాకు నచ్చిండు కాబట్టి 5గురు నిడిచిపెట్టిన గాని 6వ పెళ్లికి నేను రాడు అంటాను. ఆ పిల్ల మనస్తత్వం ఏందో తెలుసుకుందాం. ఎందుకంటే అడవిల బావిలోతు దొరకదట, ఆడోళ్ళ మర్వం దొరకదట. నీళ్లు మెత్తగానే ఉంటాయి గాని గండ్లకు గండ్లు కోసేదాకా తెలియదు. ఆడోళ్ళు మెల్లగానే మాట్లాడతారు గాని ఇల్లు ఉచ్చుకునేదాకా తెలియదు. కిలుక్కన నవ్వింద్ర కొడుక అంటే మనకి పుత్తలు లేగుతాయి అనుకోవాలి. నవ్వుడెంతసేపు, నట్ట పెట్టుడు ఎంతసేపు. నా బిడ్డ మనసు తెలుసుకుందామని బిడ్డ ఈ పిల్లగాడు ఇద్దరు నిడిచిపెట్టిండు, 3వ లగ్గం అంటే 5గురు నిడిచిపెట్టని 6వ లగ్గమైన చేసుకుంటా అంట. అంత గట్టి పట్టు పట్టింది. అప్పుడు బ్రాహ్మణులు రూపావతిని కళ్ళ చూసిండ్రు. ఆ పిల్ల కూడా సక్కదనాల సుక్క సందమామ కన్నా మచ్చున్నది గాని ఆ పిల్లకు మచ్చలేదు. పొడిచేడి పొద్దుకు పడవంకలున్నాయి, మెలిగే దీపానికి మెడవంకలున్నాయి, కోసే కొడలికి పిడివంక ఉన్నది, దున్నే నాగలికి నడివంక ఉన్నది. పిల్లకు వంక లేదు. మరి సూర్య మేడికలలు, చంద్ర మేడికలలు కన్న తండ్రి ఓర్వని కామిని వయ్యారి సుడివడి లేని సుందరి. అగో తగు తగు ఈ వనితకు అతనే తగిన వరుడు, తగు తగు ఆ వరునికి ఈమె తగిన వనిత. అగో తప్పకుండా పెళ్లి జరిపిస్తామన్నారు ఆ బ్రాహ్మణేమో. అనేవారు గల్లవి చేసేన మారాదు ఏమన్నాడు? అయ్యా మరి వీళ్ళ పేర్ల మీద లగ్గబలం ఉన్నదా లేదా చూడు మనంగరే. మరి పంచంగాల కట్ట చేత బట్టి చిటికనేరు కమ్మరాట పెద్దలో
పాఠ్యమి విధియా తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమని 17 తిథులు లెక్క పెట్టిండ్రు. మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనుసు మకరం కుంభం మీనమని 12 రాసులు గురించిండ్రు. అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్రం వరకు లెక్క పెట్టేవారు కల్లా మరి ఆదివారం నాడు అంబటేళ్లకు నాయన స్వాతి నక్షత్రం లోపల గోవులగ్గ వచ్చిందన్నారు ఆ బ్రాహ్మణేమో. అయ్యా మరి ఆడివిల్ల పెళ్లికి 66 తెచ్చిన ఒక్కటి తక్కువనే పడుతుంది. పట్టుమని 10 దినములు లేదు పెళ్లి, ఇంకా కాస్త జరిపెట్టు అన్నాడు విజయసేన మహారాజు. అయ్యా ఎత్తిపోయిన పెళ్లి 7 ఏళ్ల కూడా మళ్ళా దొరిసి రాదు. లగ్గబలం ఉన్నట్టయితే తప్పనిసరిగా లగ్గబలం లోపల తలవాలు పోయవలసిందే. లగ్గబలం లేకపోతే నువ్వు లచ్చలు చేత పట్టుకొని 10 ఊళ్ళు తిరిగిన గాని దొరిసి రాదు. ఒకవేళ దొరింపైన గాని పీటల వేని పెళ్లిలు కూడా ఆగిపోతాయి. ఆదివారమును మించిన వారం లేదు, మరి వంకాయ కూరను మించిన శాకం లేదు, రావణ వైరిని మించిన రాజు లేడు అన్నారు. మరి బిడ్డ రావణ వైరి ఎవరు? రాముల వారు. రామరాజ్యం ఇప్పటికి కూడా రామరాజ్యం కావాలి అనుకుంటాం. అందుకే మరి ఎటువంటి రామరాజ్యాన్ని మించిన రాజ్యం ఉంటదా? రావణ వైరిని మించిన రాజు లేడు, వంకాయ కూరను మించిన శాకం లేదు, అల్లుని మించిన సుట్టం లేడట. ఒక్క అల్లుడు మన ఇంట్లో భోంచేసినట్టయితే 101 మంది బ్రాహ్మణులు చెయ్యి గడిగినంత పుణ్యం మన ఖాతాలో పడుతుందట. అందుకే మరి బిడ్డ అల్లుడు అంటే సామాన్యమైంది కాదు. మరి అటువంటి ఒక్క ఆనాటి దినము లోపల ఎత్తిపోయిన పెళ్లి 7 ఏళ్లకు కూడా దొరిసిరాదయ్యా. అలా తప్పకుండా పెళ్లి ఎత్తామన్న వల్లే మరయ్యా ఒకటి తక్కువ పడుతుంది, ఒకటి ఎక్కువ పడుతుంది. మరి వరకట్నం ఎంత అడుగుతాండ్రు చెప్పు అని వరకల్లా బ్రాహ్మణులు ఏమన్నారు? ఏమిటయ్యా రాజవరియా ఓ రాజా, నువ్వు ధర్మరాజు ఏమన్నాడు? ఎక్కడ మీకు పిల్ల దొరింపైతదో కత్తి కంకురం కట్టుకొని పైడి ముడుచుకొని పల్లాకిల దోలుకొని రమ్మన్నాడు. 5 పైసల వరకట్నం లేకున్నా మంచిది, అనుకూలమైన పిల్ల కావాలన్నాడు. కోట్ల వరకట్నం తెచ్చిన కోడలు కొంచెం ఉదైతే ఇంటికి తడక పెట్టుకున్నట్టు ఆడిదాని ముళ్ళకు మేము ఆశపడమన్నారు. నీకు ఇష్టమైతే రాజవరియా ఓ రాజా, ఇక ఇప్పుడు నీ బిడ్డనయ్యా ఓ రాజా. పైడి ముడిసి పల్లాకి లోపల కూసుండబెట్టినట్టయితే ఢిల్లీ కోట పట్టం తోలకపోతాం అనంగానే రారాజు సంబరపడ్డాడు. ఇంతకన్నా మిక్కిలి భాగ్యం ఇంకే ఉన్నది. మన ఇంటికి ఓ పిల్లని తెచ్చుకోవన్నంటే పేదింటి పిల్లని తెచ్చుకుంటే మనకు పెద్దరికం తగ్గుద్ది. పెట్టవీని తులసమ్మను తెచ్చుకొని ఇంటి ముంగడ పెట్టుకొని పూజ కట్టుకున్నోనికి పుణ్యం దక్కుద్ది. మన ఇంటి బిడ్డను ఓ ఇంటికి ఎన్నంటే వెనక 7 తరాలు ముందు 3 తరాలు చూసి ఉన్నోనింటికి మన బిడ్డని ఇయ్యాలి. మరి గంతడి పంచపాండవుల ఇంటి కోడలైతుందంటే నా బిడ్డ వెనకడి జన్మల ఏ పుణ్యం చేసుకున్నదో. అందుకే అంటారు ఆడిదానికి పుణ్యం కొద్ది పురుషుడు, మగవానికి రాత కొద్ది రంభ, దానం కొద్ది పిల్లలు, అదృష్టం కొద్ది ఆడవాళ్ళ కన్నదమ్ములు దక్కుతారు. నా బిడ్డ ఏ సుకృత పుణ్యం చేసుకున్నదో అని సరే మంచిది అన్నాడు. గానాడి దినం లోపల చేసుకున్న భార్యను పిలిచిండు. ఇప్పుడే 5 ముత్తైదలు పిచ్చి పసుపు నొక్కి పచ్చని పందిర్లు నేనే పిత్త, 7 దాసోళ్ళను దోలి ఎర్రగుంట నీళ్లు 7 గడవలు, పచ్చగుంట నీళ్లు 10 గడవలు పట్టుకరమ్మను. పన్నీరు ఓసిన నీళ్లతో మన బిడ్డకు స్నానం చేయించి పట్టు పితాంబరం కట్టించి పైడి ముడిసి మన బిడ్డను పల్లాకల కూసుండబెట్టి ఢిల్లీ అస్త్రాపురి పట్టం దోల్దామనంగానే 5 ముత్తైదలు విలిపించింది, పసుపు నొక్కిస్తున్నది. రాజ్యాన రాజు అటువంటి ఒక్క బట్టోళ్ళ విలిపించిండు. పచ్చని పందిర్లు పైడాకు తోరణాలు గడుతున్నారు. కన్న తల్లి చూసినవా అటువంటి ఒక్క 7 దాసోళ్ళ విలుసుకొని మరి ఊళ్ళనేమో ఉప్పు నీళ్లు, ఊరవతల మంచినీళ్లు, మంచినీళ్లు తెమ్మంటారా అని ఎటువంటి ఒక్క నాయన్న దాసి వనితల విలుసుకుంటున్నది. ఓ రామ రామ దాసి చిత్తగాడిదల కుక్కలు మొత్తుకున్నాడు మీ మీద. మా నువ్వయ్యా ఏం మొత్తుకున్నాడు? అది దొరసాని మరి నీ కింద 7 దాసోల్లో ఉన్నావు. ఎవరినో ఒక్కరిని పేరు పెట్టి పిలిస్తేవో అని అంటారు. దాసి అనటోళ్ళకు ఉన్న 7 మొత్తుకుంటే
మా పేరు లేదా? పేరు లేదా అంటే నీ పేరు నాకు చెప్పినావు ఎప్పుడన్నా? అయ్యో నీ దాని వినలేదా? ఏడిదే నాదానిది ఉన్నది. అయ్యో నీ బుక్ వినలేదా అంటన్నా. మీద నీ పేరు నాకు కనబడతలేదు అది పిల్ల కనబడతలేదా? ఇప్పుడు చెప్తే ఎక్కించుకో. ఏంటిదే మళ్ళీ ఎక్కించుకునేది పేరు పేరా? మరి నీ పేరు ఏం పేరు పిల్ల? నా పేరా? నా పేరు కొట్ట వెనికిల్లు కొత్త చిన్నమల్లు అంట. కొట్టవనికి ఇల్లు కొత్త చిన్న వాళ్ళు ఉంటుంది ఎక్కడన్నా ఉండదా? గట్టి ఎట్లుంటదే? నా పేరు మల్లక్కి, మా యారాల పేరు మల్లక్కి. ఎవరన్నా పని పడ్డోళ్ళు పిలుచుడు భయం. ఆ గుడిసెలకెళ్ళి మా అక్క వచ్చి పో అనంటే నిన్ను కాదు మీ చెల్ల మల్లను పిలిచిన్నాను. ఈ గుడిసెలకెళ్ళి పోయి నేను పో అంటే నిన్ను కాదు మీ అక్క మల్లను పిలిచిన్నాను. ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు. మా ఇల్లు కొట్ట వెనుకున్నది. కొట్ట వెనుకిల్లు కొత్త చిన్న మల్ల అంటే నేను మలుపుతానబ్బా. ఓహో అట్లా పెట్టుకున్నావా? మరి పిల్ల నీ మొగని పేరేం పేరే? నా మొగని పేరా? నా మొగని పేరు అజ్గరెల్లు. లంచముండ తురుకోని లవ్ చేసినావే? నేను తెలుగోళ్ళు కర్రు ఎర్రే నేను తురుకోళ్ళు లవ్ చేసిన. మరి ఆ పేర్ల సగం తెలుగు ఉన్నది సగం తురుక ఉన్నది కాదే? ఆహా నీ గట్ట డౌట్ అనిపించిందా? మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిల్లగండు కాలేదట. గోడకు పునాది లేకపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్ళ పిల్లలు పుట్టపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్లకు సంకసాటు అయితేనే శంకరం ఉండేది. అందుకే మా అత్తకు పిల్లలు లేరు. ఇక అందరి పేరు నిలబెడతాండ్రు. ఇక నీ పిల్లగాండు గారు, నీ పిల్లగాండు గారు, నీ పిల్లగాండు గారు, నువ్వు గొడ్డుదా అని, నువ్వు గొడ్డుదా అని, నువ్వు గొడ్డుదా అని పంచ పేరు నిలబెడతాండ్రు. ఈ ఆసందు చూసుకోరు లచ్చవ్వ. ఇవాళ అత్త గులుగుడే, మామ గులుగుడే, యారాళ్ళు గులుగుడే, ఆడిబిడ్డలు గులుగుడే, చేసుకున్న లంజ కొడుకు కూడా లంజముండ చేసుకున్నాను లంజ కొడుకు అంట. అరే సువర్ గౌరానికి గాడి కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దట. అదేనో మరి పేరు పెట్టి పిలిస్తే అర్ధౌస్ అవుతుంది అని పేరు పెట్టి పిలవద్దట. అందుకే ఇక బడిసెట్టోనికి బండడ్డం అయినట్టు. మరి పెద్దలకి ఏమత్తది? పెద్దలకి ఏమత్తది? పెత్తరమాస. మరి బాలలకి ఏమత్తది? బతుకమ్మ పండుగ. మరి పిల్లలకి ఏమత్తది? పీరీల పండుగ. పిర్రల పండుగ. లంజముండ పిర్రల పండుగ కాదే పీరీల పండుగ అనాలి. ఆ కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను దొరసాని కొద్ది చదువుకో అంటన్నా. ఎల్ల వేయనాకే ఉండేదే మళ్ళా చదివేది. ఇక పీరీలు పట్టుకొని తురుకోళ్ళు ఎట్లత్తండ్రు. అస్సోయి అంకమ్మ అస్సోయి అంకమ్మ అనత్తాను. ఇక రాంగ గిసొంటి పెద్ద మనిషి చూసి పిల్లని పిల్లగాళ్ళు లేరు ఇక పీరీలు వస్తాను. పీరిలో కొంగు పట్టుకొని పిల్లగాళ్ళు అవుతారు అన్న. అన్న వాళ్ళ మా అత్తేమ చేసింది. ఇక పస్కన వేయింది పుష్కన వచ్చింది. కొంగుల కుడుక పడ్డది. ఏదే కుడుక? నాకు కాదు మా అత్తకు. మీ అత్తగా నీకే అనుకున్నా. ఇక కుడుకతోనే మా అత్త కొడుకు ఇచ్చింది. కుడుకతోటేనా? కుడుకతోటే. అది ఏ కుడుకో మరి? పిర్రల కుడుక. లంజముండ కళ్ళు పోతే పీరిల కుడుక అనాలి. ఇక కొడుకుతోనే కొడుకు ఉట్టా అని, ఇక కుడుకతోనే కొడుకు ఉట్టా అని ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యము చూడు అని మందకాడి పోయి ఒక ఏటని తీసుకొచ్చి తీసుకొచ్చిన వాళ్ళ మాతో లాళ్ళొత్తేమంటుంది. కొత్తగా వచ్చిన ఆదర గొల్లిరుకోవు వెనక నుంచి వెళ్ళబాబోనియా అన్న వాళ్ళు ఒక్కడి తెస్తే ఎట్లా సరిపోదు, బలగం బాగున్నది అని ఇక తుర్కదేవునికి అలాలు చేసిండు. ఎల్లవ తలికో మురదాలు చేసిండు. మరి 2 పేర్లు కలపాలి కదా. అంకుసాబుల పేరు అస్గరు, ఎల్లవ పేరు ఎల్లు. అస్గర్ ఎల్లు అన్న పేరు పెట్టి. ఓహో అట్లా పెట్టుకున్నావా? మరి పోనీ పిల్ల మరి నీకేమన్నా పిల్లగాన్లు అయ్యానే? నాకు ఒక్క కొడుకు. నీ కొడుకు పేరేం పేరే? ఆడు పేరు కచ్చినోడా కీర్తి కచ్చినోడా? అయ్యో లంగనా దొంగనా? నిన్న ఎప్పుడేమన్నా అన్నాడు ఆడు? అయ్యో దుబాయ్ గిట్ట వేయండా? దుబాయ్ పోయా మొగోడు అయిండు ఆడు. మరి మస్కడ్ వేయండా? మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చా మొగోడు అయిండు ఆడు. మరి నీ కొడుకు నీ మీద గిట్టేరు పడ్డా? ఏరెట్లా ఓనేరెక్కడిది? నీ కొడుకు ఏమైనట్టే? ఆడు మా అత్త కలవాటు అయిండు. లంజం ఉండే సిగ్గు లేదు మానవ లేదు. నీ కొడుకు నీ అత్తకు ఎట్లా అలవాటు అయిండే? ఇక దాని పక్కనే అంటాడు, దాని ఇంటికన్నే ఉంటాడు, దాని దగ్గర తింటాడు, నా ఇంటికి వస్తాడా నా నవ్వు అని పిలుస్తాడు. దాని దగ్గరనే తింటాడు, దాని దగ్గరనే వంటాడు, నా దగ్గరికి వస్తున్నాడా అంటే ఇంతకు నీ కొడుకు ఎన్నేళ్ళు ఉంటాయే? 2 ఏళ్ళోడు. శిలాంజముండా నీకేమైనా సిగ్గుమానం ఉన్నదే? 2 ఏళ్ల పిల్లగాడు ఇక్కడ మనవుడేనే అక్కడ పాపమేనే సనవైండు అనుకోవాలి. లంజముండా అంటే పాపం అంటే కడతానో దొరసారి నీ పనుల కుక్కలేరుగాను. లంజముండా ఇప్పుడు అంటే వ్యాన్ ఓటిరిండా అక్కడ 2 ఏళ్ల పిల్లగాడేనే అక్కడ బాపమ్మేనే సనవైండు అనుకోవాలి. నువ్వేం అట్లా అనుకోవాలి. ఇక తెల్లర్రక పొద్దర్రక అంబారు జేబులు వేసుకొని బుక్కుతున్నాం. ఇక పిల్లగాడు అంబార్కి అలవాటు అయిండుగా. పిల్లగాడు అంబార్కి అలవాటు అయిందంటే ఇక పిల్లగా అంబార్తోనే సంసారం చెప్తాడు. అంబారుకు నువ్వు మనసులకు తేడలేదా అని ఇగో మాటకు తప్పు బొడనెత్తుకు ముప్పు అన్నట్టు మాటకు అంకెదిస్తాను. ఇవాళ నువ్వు ఇక్కడ ఎందుకు విత్తినావు చెప్పు. ఎందుకు పిలిచినవు దొరసాని అనాలే. నేను కాదే అంటాను. నువ్వు ఎందుకు విత్తినావు? కొద్దిగా పని పడ్డది. ఏంటి? అయ్యో అద్దా మీతోటి వల్ల. ఇగో నా దగ్గర అయితే పైసలు లేవు. నా పైసల గురించి నాకు పైసలు ఎందుకే? నాకు ఇక పని పడ్డది అంటేనే తెలుసుకోవాలి. ఇక రాజవ్వ నీతో కొద్దిగా పని పడ్డది అంటేనే తెలుసుకోవాలి ఇంత పైసలు అడుగుతారా అని. నాకు వెన్నెల పూసి గాయంగా మాత వెన్నెల గాయంగా
నాకు వెన్నెల పూసి గాయంగా అమాస వెన్నెల వాగి గాయంగా రాజాలు తిరిగి రాజాలు తిరిగి ప్రజములు నేను రాజుగారు బిడ్డ రంబా దొరసాలి రమ్మంట రానంది నేనేమి ఎత్తు అగో అత్తవారింటికి సాగదోలుతుంటే అప్పటికైనా ఇప్పటికైనా కొత్తగా అత్తగారింటికి ఆడవిల్ల పోతున్నదంటే అవ్వగారింటి కాడ ఆఖరు పనేమి చేసిపోతారు బిడ్డలు. కూరాటి కుండకాడికచ్చి కూరాడు తొలకొట్టి కన్న తల్లి కొంగు కూసేయి ఊడిసి దర్వాజ కాడికచ్చి కడపను గడిగి కడపకైదు బొట్లు పెట్టి అమాస ఎన్నడు అలుకుతాని ఇల్లు పున్నమా ఎన్నడు పూజిత్తని కడపని పుట్టినోని కడపకైదు బొట్లు పెట్టి మట్టెల కుడికారు మెట్టిని ఇంట్లో పెడతారు. అప్పుడు కూరాడు తొలకట్టింది అటువంటి దర్వాజకైదు బొట్లు పెట్టి కన్న తల్లి కొంగు కూసేయి ఊడిసి అమ్మా నేను పోతన్నన్నట్టు ఆ కన్న తల్లి వాకిట్టల్లి సుండంగరే ఇక తల్లి కన్న చూసినది నారాయణ నా బిడ్డరావు కన్న బిడ్డ రూపవతి నువ్వు చిన్ననాడు చిన్న బిడ్డ నా బిడ్డరో పెద్దనాడు పెద్దనమ్మ రూపవతి నువ్వు అత్తగారి ఇంటికమ్మా నా బిడ్డరా నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు నా బిడ్డరా నీకు అత్తమామలు ఉన్నరాట నా బిడ్డో అత్తమామల సేవ ఎత్తి చేస్తే ఆడిదో ఉన్నారు అత్తమామల అంటగా తిరుగుతుందని పై గాడిదో అంటారు. నీకు బావలు మరుదూలు ఉంటే నా బిడ్డరా జర్ర బందుకెళ్ళి నడవగాలే కన్న బిడ్డ బావ ఎదురైతే బందుకు జరగాలే తొలిగి తొవ్వలియ్యాలే జరిగి బాటలు ఇయ్యాలే మరిది ముంగట మంచం మీద కాలు పెట్టద్దు మరి తోటి మారు వగ్గి మాట్లాడద్దు. నీకు సాటి యారన్లు ఉంటే నా బిడ్డరా నువ్వు చదువుకొని తిరగవాలే నా బిడ్డరా నీకు వాడి బిడ్డలు ఉంటే రూపవాది నువ్వు అక్క అని పిలువవాలే నా బిడ్డరా ఆటపాట నేర్చింది అవ్వగారి ఇల్లు అరవ కట్టం చేసేది అత్తగారి ఇల్లు నిమ్మలు నీడలు అవ్వగారి ఇల్లు నిలిచి కట్టం చేసేది అత్తగారిల్లు చీరలు సారలు పెడితే కొంచబోయేది అవ్వగారి ఇల్లు సింగారిచ్చుకొని తిరిగేది అత్తగారిల్లు. అగో అత్తగారి ఇంటికాడ నా బిడ్డరా జర్రానికి మెరిగి ఉండవాలే నా బిడ్డరా బిడ్డ ఇచ్చుకున్నోడు ఎంత ఉన్నోడైన ఈగతో సమానం చేసుకున్నోడు ఎంత గరీబైన వాడు పులితో సమానం అంటారు. అప్పటికైనా ఇప్పటికైనా గాని బిడ్డ కన్నవారింటికాడ నడిచినట్టు కొన్నోరింటికాడ నడవన్నంటే నడవది బిడ్డ. పిరికడ మీసాలున్న మోగోడు గాని పిల్లనిచ్చినప్పుడు అంగవడి అల్లుని కాళ్ళు మొక్కవలసిందే కానీ నిలబడి అల్లుని బాలు పట్టుటానికి అత్తమామకు అధికారం ఉండదు. నీకు భర్తే భగవంతుడమ్మా నా బిడ్డరా నువ్వు ఎడ్డోడు మొగడాని కన్న బిడ్డ ఎక్కిరియ రాదు బిడ్డ కన్న బిడ్డో ఆడదానికి అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం గొండ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి భర్త ఏరేది సవరాజ్యం అన్నారు బిడ్డ. అప్పటికైనా ఇప్పటికైనా భరించేవాడు భర్త కాబట్టి ఆడవాళ్లకు భర్తే భగవంతునితో సమానం. మోగోనికి మోక్షం దొరకందంటే ఆలు పిల్లల వాసి అయ్యవ్వల వాసి అన్నదమ్ముల వాసి ఉన్న ఊరు ఇడిసి చెత్తల్ల గుట్టల్ల ముక్కు మూసుకొని తపస్సు పడితే మనకి మోక్షం దొరుకుద్ది లేకపోతే లేదు. మరి ఆడిదానికి మోక్షం దొరకనంటే పొద్దుగాల లేచి బిడ్డ
భర్తే భగవంతుడు అనుకోని భర్త పాద సేవ చేసినట్టయితే తప్పకుండా ఆమెకు ముక్తి ఫలము దొరుకుద్ది. తెలుసో తెలియకనో ఆయన జేబులకెళ్ళి ₹1 ఎవరికన్నా వేసిండు అనుకో ఆటానవంతు పుణ్యం నీ ఖాతల పడుతుంది. కానీ నువ్వు చేసినటువంటి పుణ్యం నీకే ఉంటది, నీ భర్తకు పోదు. నువ్వు చేసిన పాపం నీ భర్తకు పోతదైన భరించేవాడు కాబట్టి నీకు భగవంతునితో సమానం. అందుకని కన్న బిడ్డ నా బిడ్డో జర్రానికి మెలిగి ఉండవాలే కన్న బిడ్డ. చిన్నతనాన్ని పెళ్లి చేసినరు గప్పుడుకి బుద్ధి ఉంటే నేను ఇన్ని పెళ్లి చేసుకోపోదు. అగో గిట్లచ్చనే చూడు ఎంత మంచిగా ఉన్నాడు, నల్ల ప్యాంట్ వేసుకొని ఎంత శృంగారం ఉన్నాడా అని మనసు ఊగిళ్ళు ఊరి శన సుఖం కోసం పరాయోళ్ళ పక్కల కొంగు వర్తి అంటే శనము లోపల నీ కోరిక తీరుతుంది కానీ చెడిపోయిందన్న పేరు సత్యదాకా తప్పది. ఇక పుండు మానిన గాని నా బిడ్డరా, ఇక మచ్చ కూడా మానవోదు కన్న బిడ్డ. అందుకే అంటారు బిడ్డ ఆడిదాని జీవితం అరిటాకుతో సమానం అన్నారు, మొగోళ్ళ జీవితం గారెముళ్ళుతో సమానం అన్నారు. ఆకువై ముళ్ళు వీనబడ్డ ముళ్ళొచ్చి ఆకు వీనబడ్డ ఆకుతే ప్రమాదం గాని ముళ్ళుకు ప్రమాదం కాదు. చినిగిపోయిన అరిటాకును మల్లెవాడు అతుకు పెట్టడు, చెడిపోయిన ఆడిదాని జీవితం మల్లెవాడు బాగు అయ్యడు. అగో ఆడవాళ్ళ జీవితం నా బిడ్డో అది కుమ్మరింటి కాడికుండా నా బిడ్డరా. కుండ మంచిగుంటే ఇత్తులు పోతాము, ఇదనాలు పోతాము, నీళ్లు తెచ్చుకుంటాము, కూరాడి కుండకు గవిరిదేయి పటవకు పెడతాము. కాపాడితే కుండ కడదాకా 1000 ఏళ్ళు ఉంటది, ఎత్తెత్తకుండా 16 వక్కలైతది. కలిగిపోయిన కుండల పాలు వచ్చాగై నీళ్లు వచ్చ నిలువై బిడ్డ చెడిపోయిన ఆడిదాని సంసారం కూడా నిలువది. కలిగిపోయిన కుండ ముఖం చూడద్దని పెంకరన్ని ఎత్తారు, పెంట మీద వారెత్తారు. చెడిపోయిన కోడలు ఇంటి లోపలుంటే సంఘంలో చెడ్డ పేరు వస్తుందా అని 10 కాడ 20 ఇచ్చి విడాకలు చేసుకుంటారు. పలిగిపోయిన కుండను మల్లెవాళ్ళు అతుకు పెట్టరు, చెడిపోయిన ఆడవాళ్ళ జీవితం మల్లెవాడు బాగు అయ్యడు. ఇక అందుకని కన్న బిడ్డ నా బిడ్డో నిన్ను ఇచ్చిన ఇంటి కాడ నా బిడ్డరా, నువ్వు చచ్చినట్టు ఉండవాలే కన్న బిడ్డో. అత్త ఆరడి చేసింది, మామ మాటలు పెట్టిండు, ఏ రండ్లు అంతు పెట్టిండ్రు, ఆడిబిడ్డలు పోరు పెట్టిండు, మొగడు కొట్టిండని మాటకు లొల్లి పెట్టుకొని అవ్వగారింటికి దెంక రావద్దు. గడప దాటిన కోడల్ది కట్ట దాటిన నీళ్లు వెనకవు రావన్నంటే సావండంగా తిరిగి రావు. ఇక కన్నొల్ల కొన్నొల్ల పేరు నా బిడ్డరా, మా పేరు పెట్టు బిడ్డ రూపవతి. బిడ్డకు బుద్ధులు మతులు చెప్పి మరి ఎప్పుడైతే ఉలకంగా వాడి బియ్యం పోసి గొంగడి కొప్పర పెట్టి పుత్తులు దాపరి పత్తలు పల్లాకు లోపల ఎప్పుడైతే ఈయన పైడి ముడిచి పల్లాకులో కూసుండబెట్టిరో 7 బోయిలు పల్లాకెత్తుకున్నారు. 7 బ్రాహ్మణులు పచ్చంగాలు కట్టబట్టుకొని ఆ రూపవతిని పెళ్లి పడుతును చేసుకొని ఢిల్లీ హస్తినాపురి పట్టం ఎట్లా బయలెళ్ళి వస్తున్నారు. ఓ రామ రామ అన్నారు. అప్పుడు సాకలి రాజన్న ఏలుగు బంగారు ఉంగురం పెట్టుకొని పాట పాడుకుంటా పోలు వస్తున్నాడు. వెనకడి కాలం గాని ఇప్పటికి కూడా ఏలుకు ఉంగురం లేని సాకలోళ్ళు పోలు పోయ్యరు. ఆఖరికి బంగారు ఉంగురం లేకపోతే ఏదన్నా ముక్కు పుల్లు ఇచ్చినా 2 ఏళ్ల సందున ఇరికించుకొని పోలు పోస్తారు. ఉంగురం లేకుండా పోలు పోతే రక్తంతో పోలు పోసినట్టట. ఆఖరికి బిడ్డ ఏదన్నా దేవునికి పూజ చేసినా వ్రతం చేసినా ఏలుకు ఉంగురం ఉండవలసింది మన హిందూ సాంప్రదాయం ప్రకారం. ఆఖరికి కర్మం తక్కువై మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయినా గాని అయ్యగారుకు బియ్యం ఇచ్చేటప్పుడు శాస్త్రం తెలిసిన అయ్యగారు అని ఉంగురం గతి ఉన్నదో లేదో అని రాంగ 2 దర్భలంటే ఒక గడ్డిపోస పట్టుకొని వస్తాడు. ఆ 2 దర్భలతోని ఒక ఉంగురం చేసి మన ఏలుకు పెట్టినాకనే అయ్యగారు బియ్యం తీసుకుంటాడు. అది మన హిందూ సాంప్రదాయం. అప్పుడు సాకలి రాజన్న ఏలుకు బంగారు ఉంగురం పెట్టుకొని పచ్చని పందిరి కింద ముచ్చాల పోలు వస్తానని అగో పోలెట్లా వస్తున్నాడు. ఓ రామ రామ పచ్చని పందిరి కింద ఎత్తైన తోరణాల కింద ముచ్చాల పోలు వయ్యంగా బాజా భజంత్రీలు బరువైన సన్నాయిలు ఎన్నీల పంటలు ఏగంగా మోగంగా తూర్పున కొమ్ములు డుల్లాన బేరీలు మోగంగా మంగళ వాయిద్యాలు మిన్నంటి మృగంగా రంపాల మహారాజు పెళ్లి కొడుకై కుడి బంధు కూసున్నాడు. ఆ రూపావతి ఎడవ బంధుకు పెళ్లి కుమార్తె కూసున్నది. ఆ పెద్దల సమక్షం లోపల పెళ్లిట్ల చేస్తున్నారు. ఆ బ్రాహ్మలేమో
కళ్యాణమో దేవ కళ్యాణమే 6 కోట్ల అయ్యరా కళ్యాణము 6 కోట్ల అయ్యరా కళ్యాణమే అంగలింగాలకు శోభనము అగో పుట్టల భూపతి కళ్యాణమే పూలోక రంభకు శోభనము పల్లు మేడలమ్మ కళ్యాణమే వైరాసకేతమ్మ శోభనము ఉల్లవరికేతమ్మ కళ్యాణమే గోపాలకృష్ణయ్య శోభనము అల్లుడా మల్లయ్య కళ్యాణమే అడిబిడ్డకేతమ్మ శోభనము తండ్రి రెడ్డి కళ్యాణమే తల్లిలో నీరమ్మ శోభనము 30 ఆవిడ మీద పెళ్లిల నాడు ముద్దరాధారుడి కళ్యాణము 60 ఆవిడ మీద పెళ్లిల నాడు ఆశారవంతుల కళ్యాణము ఓం నమ శివాయ కళ్యాణమే ఓంకార బసవయ్య శోభనము ఇప్పుడు నీ చేత పిల్ల నెత్తి వీణ జీలకర్ర బెల్లం వస్తు అయ్యా ఈ జీలకర్ర బెల్లం ఎందుకు వస్తుడయ్యా? ఎందుకంటే నీళ్లున్న కాడ బురదుంటది, ఏమన్న కాడ కయ్య ఉంటది, సంసారం అన్న కాడ సమస్యలుంటాయి. సంసారము లోపల అటువంటి ఒక్క సమస్యలు ఏ ప్రకారంగా ఉంటాయో అవి ఎదుర్కోవడానికి బెల్లము తీయగుంటది, జీలకర్ర కొంచెం చేదుంటది. కాబట్టి దీన్ని కనుక్కొని తిరుగుమని దాని అర్థం నాయన. అమ్మ పోరడలే 70 పెళ్లిర నాడు దేవగణాదుల కళ్యాణము కళ్యాణమో దేవ కళ్యాణమే శోభనమో దేవ శోభనము. బిడ్డ మరి మట్టలు మంగళసూత్రం తీసుకొచ్చారా? తీసుకొచ్చిన అయ్యగారు. ఎందుకంటే ఏది లేకున్నా గాని సర్దుకపోవచ్చు, కానీ మాంగళ్యం లేకపోతే మాంగళ్యధారణ జరగదు ఆయన. ఏది అయ్యా? ఇవి ఏమిట్రా ఆయన పుస్తలేనంటావా? అయ్యా పంచలోకాలు. బెజవాడ కనక దుర్గమ్మ మెడల కూడా ఇంతలో పుస్తలు నేను చూడలేను ఆయన. ఇది సువర్ణం బంగారం అంటావా? అయ్యా పంచలోకాలు. పంచలోకాలు కాదు, అప్రస్తుడ పంచలోహములు లోకములు. మరి పసుపు ఓ నారద మహర్షి ఏం మాట్లాడుతున్నావయ్యా? అందము లోపల నన్ను మించిన సౌందర్యవతి ఎక్కడనూ లేదు. నేను మామూలు దాన్న, నేను సముద్ర గర్భాన జన్మించినటువంటి అప్సరసను, అమృతము దాగిన దాని ముంగట అనూర్తములనంగా బద్దలాడుతున్నావు నారద. నన్ను మించిన అందగాళ్ళున్నారా? అట్లగాకపోయినా మరి అటువంటి ఒక్క ఇంద్రచంద్ర దేవేంద్రుడ మించిన అందగాడ ఏమమ్మా? ఏమింద్రుడు చేసుకున్న భార్య శశిదేవి ఉండంగా ఆల్యమీన మనసు వాడి అర్ధరాత్రి కోడి పుంజవతారవెత్తి కుక్కరోకు అని కూస్తే తెల్లవారిందనుకోని మునీశ్వరుడు పూజకు పోతే బొడ్డు మునుగ గడ్డం పెట్టుకొని మునులెక్క వేషం కట్టుకొని పోయి మునికాంతను మోహించుతే నీ పెండ్లానికి లేనిదేంది, నా పెండ్లం దగ్గర ఉన్నదేంది? ఏ ఆడిదాని మానానికి ఆశపడి వచ్చిన భార్యను ముట్టుకున్నావో నీకు నిలువెల్ల ఆడిదాని మానాలైపోవుగా కాని శాపన పెట్టిండు గౌతుడు. ఇంద్రునికి నిలువెల్ల ఆడిదాని యోనులే. మరి 1000 కన్నుల వాడంటారు అతన్ని. ఆ ఇంద్రుడు అందగాడేనా? మరి చంద్రుడు కంటే అందగాడా? నీ చంద్రుడు సల్లగుండా విద్య నేర్చుకుంటానని గురువు దగ్గరికి పోయి బృహస్పతి భార్య తారను ప్రేమించినందుకు గురువు అంటే తండ్రితో సమానం, గురుపత్తి అంటే తల్లితో సమానం. తల్లితోనే సరసమాడతావురా చంద్ర, నీకు ఈ అందం ఉండ పట్టుకనే కదా నా భార్య నిన్ను పొందుకోరింది. ఈ అందం నీకుండద్దు, నిలువెల్ల మచ్చల రోగం కావన్నంటే చంద్రుడికి నిలువెల్ల మచ్చల రోగం వచ్చింది. చంద్రుడు అందగాడా? మరి మన్మధుడి కంటే అందగాడా? నీ మన్మధుడు సల్లగుండా మన్మధుడు వేసినటువంటి పుష్పభానానికి శంకరుడు మోహితుడై పార్వతిని పెళ్లి చేసుకోవన్నని మన్మథ బాణాలు వేస్తే 3వ కన్ను తెరవంగానే కారిబూడిదైపోయాడు మన్మధుడు. అసలు అతనికి రూపమే లేదు. మన్మధుడు అందగాడ? మరి నారదా అంత చక్కని వాడు అంటున్నావు. అయిన ఊరెక్కడ, పల్లెక్కడ, ఎక్కడి రాజ్యం, ఎక్కడి దేశం, ఎక్కడి పట్టణం వాళ్ళది? వారి ఉన్న ఊరు ఎక్కడో నాతోటి చెప్పు అనే వారి కల్లా అగో ఏమని చెప్పుతున్నాడు అనరదుండో. ధరను వెలసిన కరి పురమును పాలించునట్టి, ధరను వెలసిన కరి పురమును పాలించి కరి అనగా అస్తి,
హస్తినాపురి పట్టణంగా ఢిల్లీ పట్టణాన్ని పరిపాలన చేసేటటువంటి ధర్మరాజు తమ్ముడైన నకుల చక్రవర్తి కుమారుడు రంపాల మహారాజు అందాన్ని చూస్తే సామాన్యమైన లెక్క కాదు. అందము లోపల మన్మధుణ్ణి ఓరిండు, శౌర్యము లోపల అర్జునుడు అంతటి వాడు, బుద్ధి లోపల బృహస్పతికి బుద్ధి చెప్పుతాడు. మగవారు చూసినా మోహించవచ్చును, సుధతులు వరుసుటిక సోజ్యం లేదు. అంతటి పురుషుణ్ణి ఏ పుణ్యం చేసిందో రూపావతి పెళ్లి చేసుకున్నది. లగ్గం ఒక్కటాయనమ్మ దేవరంబ, ఇక లగ్గం ఒక్కటాయనమ్మ దేవరంబ, ఇక నాకు వెళ్ళి జరగలేదే ఓ రంబ, ఇక రంబ కళ్ళ చూసినది నారాయణ, ఇక అద్దు మొక్క రాత్రిలా ఓ దేవుడా, అర్ధమరాత్రి కలికి గాంధారి మాందారి అల్ల పశువిల్ల తల్లులు పాలియ నల్ల బసవన్న సొప్పకట్ట ఒరకని అల్ల ఆలితోడి పాపం ఎరగని అల్ల బ్రాహ్మణుడు బయట తిరగని అల్ల బజట్ల దుమ్ములేవని అల్ల బాయిల నీళ్లు తొలకాడని అల్ల అగో మంత్రాల కట్ట చేత పట్టెనయ్యో. పండుకున్న భార్య పక్కలకెళ్ళి వాడిని వాపుకొని రాకపోయినట్టయితే నేను దేవరంభనే కాదని పిరికడు ఆపాకు చేత పట్టింది. అది మాయల గల్ల రంభ, మత్తుల గల్ల రంభ. దానికి భానుమతి విద్య వస్తది, బంగాళి విద్య వస్తది, కటిక స్తంభన, కపాల స్తంభన, అగ్ని స్తంభన, వాయు స్తంభన, ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారి విద్యల గల్లది. పిరికడు వేపాకు చేత పట్టి మంత్ర కల్ల మంత్రమో ఇష్టమైన రామ మంత్రం, మంత్రమో ఇష్టమైన రామ మంత్రం, అది కట్టువానంత కట్టురా, అది కట్టువానంత కట్టురా, భూమి కట్టు మంటల కట్టు, పుట్ట పేట పీసల కట్టు, తల్లలున్న ఎల్లును గడుతా, తల్లలున్న ఎల్లును గడతా, గడికున్న గడి మేసును గడతా, అది గుట్టున్న దుర్గమ్మన గడతా, గోడకున్న సమ్మక్కన గడతా, శాంతనున్న మంత్రాన్ని గడతా, ఊరుగాశపురమోసును గడతా, ఊడలమ్మ జిరలమ్మన గడతా, పులివేర పొదలింగని గడతా, మందెత్తున్న మాటల గడతా, మంత్ర కళ్ళ గొంతులు గడతా, ఇన్ని కట్టుడే గడతా. నేనే మాయరా గారడి, నా పేరే మాయరా గారడి, నవ్వులు కాదోయ్ గారడి, నా మాటలు నిజమో గారడి, అల్లల్లల్లల్లో చేయాలి పెరిగడంతా పాకు, ఇక రాదు మీద పడితేరా, ఇక పండుకున్న బాలుడే అలా బగ్గుమాని మండిండో, చేయాలి జగ్గుమాని మెరిచిండో. ఎల్లు ఎల్లైరావో ఎల్లమ్మ మా కన్న తల్లిరాయే ఎల్లమ్మ, ఎల్లు ఎల్లైరావో ఎల్లమ్మ మా కన్న తల్లిరాయే ఎల్లమ్మ, బంగారు గుండవరమో ఎల్లమ్మ బయలల్లి రావమ్మో ఎల్లమ్మ, బంగారు గుండవరమో ఎల్లమ్మ బయలల్లి రావమ్మో ఎల్లమ్మ, ఎల్లు ఏమేమి దిగవర ఎమ్మరనుకో మైరనుకో, జడపదులు వచ్చినావు అమ్మరేనుకో మైరేనుక, జడవ పూలేసినావు అమ్మరేనుకో మైరేనుకో, ఎల్లు ఎల్లమ్మ చిన్న బిడ్డ శివరల్లి మాత కౌతురు కోడలు గంభీర వారి మాదులు ఆడిబిడ్డ భౌరాలు ఎల్లమ్మ, ఆడిబిడ్డ గడసారి ఎల్లమ్మ మా వీర దయ చూపించవే రేణుకా ఎల్లమ్మ. జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు, జరగబోయేది ఎవరికి తెలియదు. గట్లు గానత్తయి వచ్చే గతులు చెప్పి రావు. మొన్న జరిగింది నిన్న చెప్పచ్చు, నిన్న జరిగింది ఇయ్యాల చెప్పచ్చు, కానీ రేపు వచ్చేది చెప్పన్నంటే వనబ్బతరం కాదు.
ఆడిదానికి మరణమైన మనువైన ఒక్కటేసారి అంటారు మామ అటువంటిని ఇంటి లోపల ఊడి చల్లటానికి ఊడిగం చేసడానికన్నా నేను తగనా ఎప్పుడైతే నీ కొడుకు నా మెడ లోపల 3 ముళ్ళు వేసిండో అప్పుడే నా వంశం మారింది, నా గోత్రం మారింది, నా ఇంటి పేరు మారింది. ఇప్పుడు ఆ ఇంటి దాన్ని కాదు, నేను ఈ ఇంటి దాన్ని. ఆడిది పుట్టిందిరా అంటే ఆడిదే అంటారు గాని ఈడిదనవారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటారు గాని మామ ఆడవాళ్ళకి ఇంకా స్వతంత్రం రాలేదు. ఆడవాళ్ళ రక్షణ, ఆడవాళ్ళ బ్రతుకు 3 చేతుల. చిన్ననాడు అవ్వయ్య చేతుల, వయసు నాడు చేసుకున్నోని చేతుల, ముసలితనానికి కొడుకుల కోడళ్ళ చేతుల. ఎప్పుడైతే నీ కొడుకు నా మెడల పుస్తకట్టిండో అప్పుడే నీ ఇంటి బిడ్డనైన నేను. మనువైన మరణమైన ఒక్కటేసారి, సావైన బతుకైన నాకు ఇక్కడనే కావాలి గాని నేను తల్లిగారి పట్టం పోనంటున్నది ఆ రూపవతి. వారు చెడేసుకున్నది వంక సూపు చూసుకుంటా పాపడ బంతులం రిచ్చి అన్ని నగలు పెట్టింది. అడ్డంలో చూసింది, అడ్డంలో సూత్రసారి పేరు మెడలో పడేసి కళ్ళకు కాటుక పండ్లకు దాశన పెట్టి ఎడవకాలకు ఎండి రవ్వ గజ్జలు, కుడికాలకు పైడి రవ్వ గజ్జలు కట్టుకొని రతి దేవిని ధిక్కరించిన సౌందర్యవతిలాగా తయారై మన్మధుడు బాణవేష తట్టు మరులు గొలిపే తట్టు శృంగారంగా తయారైన రంభ మంత్రాల కట్ట చేత పట్టింది. పాటికి మంత్రం పదము తప్పలే, నూటికి మంత్రం నూటుకు తప్పలే. ఓం రాం హ్రీం పంపట స్వయాన్ని ఎప్పుడైతే బల్లి మీద బండారు కొట్టిందో బగ్గునమండి జగ్గున వెలిసి పుట్టు పుట్టుమంటే అగో రంపాల మారాదు ఉట్టిండు. ఓ రామ రామ రారా రాను రారా కౌగిలిచే రారా దొరా ఈ రంగేలి వాయమ్ము నీదేనురా. చేసింది నీ కోసమే అయ్యో మన సందుకో నన్ను మను వాడుకో మన సందుకో మగధీరా నీకింత బిగువేలరా. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది, నా ఎదలో నిలయలన్నీ జుమ్మన్నవి. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది, నా ఎదలో నిలయలన్నీ జుమ్మన్నది. రమ్మంటున్నావు, అసలు నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఎందుకు నాకు అనిపిస్తలేదు కదా. ఒక మాట చెప్పుతా వినవమ్మా. ఏమిటి? నాకు లగ్గమైంది, తెల్లవారిత నాగ వెళ్లి పండుగనంగా నా భార్య పక్కలకెళ్ళి నన్ను వాపుకచ్చి రతికేలి గూడు అంటున్నావు. అలాంటి పని చేసేవాడిని కాదు. పరాయి స్త్రీ అంటే తోడబుట్టిన చెల్లి అనుకుంటా, పరాయింటి బంగారం అంటే మట్టి పెడ్డలాగా భావించుతా. కానీ నిన్ను చూసి కన్ను చెదిరి నీ వయసు సొగసు వగా జిగిబిగి చూసి
నీ దగ్గరికి వచ్చటానికి రమ్మంటే రాసలీల రావటానికి నీ రారాజును కాదు నేను నాకు భార్య ఉన్నది నీలాంటి ఆడవాళ్ళు బట్టలు ఇడిచి 10 మంది భరతనాట్యం చేసిన గాని కన్నెత్తి చూడబోనే దేవరంబ కన్నెత్తి చూడబోను దేవరంబ కన్నెత్తి పడకబోనే దేవరంబ నా చేసుకున్న భార్యతోనే పొందు చేస్తా గాని ఇతర స్త్రీలతో నేను అటువంటి పొందు చేసేవాడిని కాదు ఇక నేను వెళ్ళిపోతున్నా అని ఎటువంటి ఒక్క రంపాల మారాలు ఊరుకుతున్నాడు నువ్వు వద్దంటున్నావు కదా నా మాట నువ్వు కాదన్నావు అనుకో పూర్వము లోపల అటువంటి ఒక్క మీ పినతండ్రి అర్జునుడు మీ పినతండ్రి అయినటువంటి అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి పశుపద హస్త్రాన్ని గైకొన్ననాడు నా కొడుకు ఎంత పేరు ప్రఖ్యాతి గట్టించిండని ఇంద్రుడు దేవలోకము తీసుకొచ్చి ఆ స్వర్గం లోపల సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు ఆయన ముందు నేను నాట్యం ఆడి ఆ ఇంద్రునిపై అటువంటి ఒక్క ఇంద్రుని పక్క పంటి కూర్చున్న అర్జునునిపై కన్నేసి ఓ అర్జునా నన్ను ప్రేమించు అన్నా నిన్ను నేను ముట్టను అన్నాడు అప్పుడు నేనేమన్నా తెలుసా నన్ను కాదంటున్నావు కాబట్టి ఏ ఆడదానితోనిక సుఖపవటానికి వీలు లేకుండా ఆడ మగ గాని తేడగాని అయిపోదువుగా కానీ శాపన వ్యక్తిన సంవత్సరం పాడు పేడు మూతితోటి మీ పినబాబు అర్జునుడు ఉత్తరమ్మ దగ్గర బృహన్నల వేషం కట్టుకొని విరాట భూపతి ఇంటికాడ నాట్యాచారులై బ్రతికిండు నువ్వు కూడా పెళ్ళానికి అక్కర రాకుండా అయిపోతావు నా కోరిక తీర్చనే సరే లేకపోతే లేదన్న వల్లే అప్పుడు ఆయన అన్నాడు సరే రంభ నేను నిన్ను ముట్టన్నంటే పట్టన్నంటే నిన్ను ప్రేమించన్నంటే ఒక్క ముచ్చట ఏ ముచ్చట మొట్టమొదలు నా భార్యతోని పొందిక చెయ్యండి నిన్ను నేను ముట్టుకోను ఇక ఒక్కరోజు రాత్రికి ఎవరయ్యా మీరు ఎవరున్నారు ఎవరయ్యా మీరు ఎవరున్నారు ఎడి రాజ్యం మీద ఎవరయ్యా మీరు ఎవరున్నారు అంజనాముని ఎక్కడున్నాయో మరుగున్నా నీ భూలెక్కడా మనకు లగ్గ ఒక్కటైంది నాగ వెళ్ళి నడవలేదు బావ నీ వీడి ప్రేమలు నాకు తీరలేదు నా వీడి ప్రేమ నీకు తీరలేదే బావా నిజం చెప్పుదామంటే పాపగారు దేవరంబ చూసిన బాగో నీ భార్యతో చెప్పద్దాని బావ మాట వలికే బాబా 3 ముళ్ళ బంధం బాబా 7 అడుగులను బంధమే 7 అడుగులను బంధము మనది 3 ముళ్ళ బంధము 7 అడుగులను బంధం బావా నేనేడి వేడ బావా నీకన్నా ఎక్కువ నాకు ఎవరు ఉన్నారు నాదా భార్యకు ఆపద వస్తే భర్త ఆదుకోవాలి భర్తకు ఆపద వస్తే భార్య ఆదుకోవాలని అంటారు నాదా ఎంతైనా గాని నీ భార్యను నేను కాదా నువ్వు నాకు భర్తవు కాదానయ్యా భార్య వీణ భర్త పడ్డాడు భర్త వీణ భార్య వాడి ఎప్పుడైతే కలకల కలకల కంటి నీరు ఎప్పుడైతే తీసిండ్రో అత్వన తిరియల్ల బసవన్న కట్ట కొరకలి ఎల్ల బజారు దుమ్ములు ఎవరి ఎల్ల సంటి పిల్ల పాలు దాగరి ఎల్ల అటువంటి భార్య రూపాలు దేవుని కన్నతో చూసిండు బాబా రూపాల దేవి నీకన్నా ఎక్కువ నాకెవరున్నారమ్మా ఇక తంగేడు ఎట్ల కింద వీరనాగమ్మ నా బాల చందూరమ్మ తలవారు ఓసుకున్నా వీరనాగమ్మ నా బాల చందూరమ్మ తంగేడు ఎట్ల కింద వీరనాగమ్మ నా బాల చందూరమ్మ తలవారు ఓసుకున్న వీరనాగమ్మ నా బాల చందూరమ్మ తంగేడు ఎట్ల కింద వీరనాగమ్మ నా బాల చందూరమ్మ తలవారు ఓసుకున్నా వీరనాగమ్మ నా బాల చందూరమ్మ నేను ఏకమాడి
నేనేది ఏకమాయి వీరనాగమ్మో నా బాల చందురమ్మ నిలవిన 10 రోజులాయ వీరనాగమ్మ నువ్వేది ఏకమై వీరనాగమ్మ నా బాల చంద్రమ్మ ఎలవిన పర్వతాయ వీరనాగమ్మ నా బాల చంద్రమ్మ ఎవరికి దశత్తల్లా వీరనాగమ్మో నా బాల చందురమ్మ పర్వతాల పైన పొంగు వీరనాగమ్మో నా బాల చందురమ్మ వీరనాగమ్మ నా బాల చంద్రమ్మ పర్వతాల పైన గంగు వీరనాగమ్మ నా బాల చంద్రమ్మ పౌరలి బోనాలు వత వీరనాగమ్మో నా బాల చందురమ్మ కోరుకున్న కొడుకు ఉంటే వీరనాగమ్మ నా బాల చంద్రమ్మ కోరలి బోనాలు వద్ద వీరనాగమ్మ నా బాల చంద్రమ్మ అడవిలా మనకు ఉంటే అడవిల్ల మనకు పుట్ట వీరనాగమ్మో నా బాల చందురమ్మ ఐదని మోహనాలు వత వీరనాగమ్మో నా బాల చందురమ్మ అడవిల్ల మనకు ఉంటే వీరనాగమ్మ నా బాల చంద్రమ్మ ఐలన్ బోనాలు వద్ద వీరనాగమ్మ నా బాల చంద్రమ్మ చల చల కౌలమ్మ బావ చల చలమ్మ గల్గల్ సప్పుల్ల గల్గల్ సప్పుల్ల కాదులు తెత్తారు రంగు రంగుల రైకలు తెత్తారే రంగు రంగుల రైకలు తెత్తారు జిల్లా మోతులందిరా జిల్లా మోతులందిరా మంచులా మంచు పట్టినే నీ మీద ఎల్లబండెక్కి నువ్వు పోతుంటే గుండీలో రైకా జరిగి ఎల్లబండెక్కి నువ్వు పోతుంటే సన్నని నడుముదానా నిన్నింటి పక్కనే అయ్యా ఉంగరాల కురులు బంగారు కూర్చు జడలే నీ ఉంగరాల కురులు బంగారు కూర్చు జడలే మంజుల మనసు పట్టినే నీ మీద మరదాల నీ మేడ బావను నెలగాదా నీ ఫాస్టింగ్ నీకు ఫాస్టింగ్ లేదు గీస్టింగ్ లేదు అందుకే అంటారు మొగోని గుండె చూడు మోహం ఉన్నంత సేపు మొగోడు ఆడిదానికి సగం దేహం ఘోషిస్తానంటారు మోహం తీరిన తర్వాత ముఖం కూడా చూపించరు మొగ కులం మళ్ళొచ్చినాడు చెప్పుతా ఎక్కడికని ఆట అని మేము మనసులో పెట్టుకొని ఉన్నది ఇట్లా దినములు వారములు పక్షములు మాసములు గడిచేవారకల్లా పాపం ఉన్నదాగది ఫలం ఉన్నదాగది కాలువీన కాలు పెడితాగది సాలువీన సాలు పెడితాగది ఇంచవురింటి శిఖరం ఆగది తొడివే మురుగుతే పండు రారకమానది గుంజుడు ఎక్కువైతే దారం దిగకమానది దార ఎక్కువ వారితే కట్ట దిగకమానది పరమాత్ముడు ఫలమెత్తదాగది ఆ ఒక్క రోజు సతిమ్మ పురుషులు కలిసినందుకు సర్వేశ్వరుడైన సాంబశివుడు లోకాల శంకరుడు కళలోన పరమేశరే రమో రమ తల్లి కళలో అయ్యో అడివిల్లా రూపవాసి
వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగపడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి అన్నారు కళ్ళతోని చూడండి చెవులతోని వినంది ఆ పిల్ల వీణ మేము నిందెట్లెత్తాం అన్నదా అటువంటి కుంతిదేవి రేపటి కూరలు రేగ్గాయ తొక్కులు నిన్నటి కూరలు నిమ్మకాయ పచ్చళ్ళు పొరిగింటి పుల్ల కూరలు మర్రేసిన అన్నం మామిడికాయ పచ్చడి పట్టుకొని చుక్కల్లాన సందమామ వరత్త గుమ్మడి సకరత్త కుంతిదేవి వరత్త గుమ్మడి బయలుదేర కుంతిదేవి వరత్త గుమ్మడి బైరియ పిట్ట ఓలే వరత్త గుమ్మడి ఎల్లినాది కుంతిదేవి వరత్త గుమ్మడి ఏకియ సుక్క ఓలే వరత్త గుమ్మడి ఏ గిర్తం ఎన్నటికి పనికి రాదు ఉరికురికి పసలగా ఊళ్ళు తెల్లారై అప్పటికైనా గాని ఇప్పటికైనా గాని తాతిపరము తననుగాచు ఓపిక ఒకరినిగాచు అన్నారు ఉరికురికి పసలగా ఊళ్ళు తెల్లారై కొడుక ఉడుకుని ఇళ్లకు ఇండ్లు గారై ఉపాస ఉంటే అప్పు దేరది ఊపిరి బిగబడితే కడుపు రిండది మోసాన్ని మోసంతోటి జయించాలి వజ్రాన్ని వజ్రంతోటి ఖండించాలి మామ ధర్మరాజు నా తల్లిరా ధర్మరాజు నువ్వు వట్టి మనిషి కాదాట 5 నెలల గర్భవాటి వాట మీ తల్లి గారి పట్టాన దించి రమ్మన్నాడు అత్తున్న మనసును అయ్యవ దగ్గరికి పోతే ఏదో తినబుద్ధి అయింది చేసి పెడతారాట ఎంతైనా గాని ఏ ఆడవాళ్ళకైనా గాని అవ్వగారింటి వీరి కొట్టుకుంటది పొట్టతోటి ఉన్నప్పుడు పుట్టినింటికి అందుకని కన్న తల్లి ఓ మాయో మామ ధర్మరాజు నా తల్లిరా మీ మామ ధర్మరాజు నిన్ను మీ అవ్వగారి పట్టంలో దించి రమ్మన్నాడు తయారయ్యి పల్లాకిల కూసొమ్మన్నారు ఆ తల్లి అనుకుంటుంది కదా కటిక వాన్లకు నన్నప్ప చెప్పాను నా తలకాయ కొత్తరన్న సంగతి ఆమెకు తెలియదు నేను 5 నెలల గర్భిణిని కాబట్టి అందుకే నిన్న మా బాపమ్మ కుంతిదేవి వచ్చి చూసిపోయి కొడుకులకు చెప్పవచ్చు నా తల్లిగారి పట్టం నన్ను పంపిస్తున్నారు కాబట్టి మా అమ్మ నాకే అన్న తినబుద్ధి అయింది చేసి పెడిద్దని పొట్టతోటి ఉన్న పిల్లాయ పుట్టినింటి విని కొట్టుకుంటదని అవ్వగారి పట్టము తోలు తండ్రి అనుకుంటుంది గాని అడవిల నా పానం తీస్తారా అని ఆ తల్లికి తెలియదు నమ్మిచ్చి దెబ్బ కొడదామనేమో వీళ్ళు అనుకున్నారు ఆ తల్లి తడిబడి తానం చేసి తయారయ్యి ఎప్పుడైతే పల్లాకిలో కూసున్నదో పల్లాకెత్తుకోరి కచ్చీర కాన్ నుంచి పోతంటే నా ఇన్న పరద సాటుకుండి అమ్మవారు 5 నెలల గర్భవతి నా తల్లి గారి పట్టం పోతాను అనుకుంటుంది గాని నా తలకాయ కోస్తానికి తలవరుడు తోలకపోతానని తెలియదు కచ్చీరి మీద కూసున్న 5 మామలను పర్ర సాటుకుండి జోడిచ్చి దండమైన దండవల్ల అయ్యో రాముడు పల్లాకి లోపల కూర్చున్నది పర్వ లోపల తల్లి ఉన్నది పరిదివుతల చేతులు పెట్టి మా వరకు దండం పెడుతున్నదమ్మా 5 మామలు సల్లంగా పోయి రమ్మని ఉరివి చూసుకుంటారు చేయస్తావు చెప్పుతున్నారాట ఇక ఆడికెళ్ళి కడిక వాళ్ళు రూపవతిని తోడుకొని ఏడవతా అయ్యో రాముడో రామ రామ వాడవాడాలెళ్ళినారా వారి మేడాలెళ్ళినారా ఒడ్డు శావాలెళ్ళినారు భోగమాడాలెళ్ళినా అయ్యో రాముడో రామన్న రామ ఇల్లు సందునమ్మ ఈరన్న గుళ్ళు దాటి వాడద్వారాత్రి పూట నా చేసుకున్న భర్త నా వద్ద కత్తె నా పెనిమిటే కదా అని నేను ప్రేమలు చెందిన అందమైన మొగోడిని చూసి నేను ఆగి మాట్లాడలేదు పరాయి మొగోడిని చూసి నేను పరాష్కం ఆడలేదు పాపము లేకుంటే భయమే లేదు నేనా అటువంటి ఒక్క పరాయంతో పరాష్కం ఆడలేదు నా భర్త తప్ప ఇతరులతో నేను ముఖమెత్తి మాట్లాడిన దాన్ని కాదు
మరి అటువంటి ఒక్క నా భర్త లేని సమయం లోపల ఇవల్ల నా ప్రాణం దీవని మా మామలు మీకప్ప చెప్పిండ్రు. మరి నేను ఏ తప్పు చేయలే, పాపం లేకుంటే భయమే లేదు, శివుని ఆజ్ఞ లేని సీమ కూడా కదలదు అంటారు. మరి రేపల్లె ఏలవాడ గోపాలకృష్ణ మా శనబాబు నువ్వెక్కడున్నవయ్యా? అందరినీ రక్షించేవారివి కదా, మరి నన్ను రక్షించుటానికి ఎటువంటి ఒక్క నీకు చేతులు అత్తలేవా? ఎక్కడున్నవయ్యా? స్వామి నల్లనయ్య గోపాల స్వామి, నల్లనయ్య గోపాల స్వామి, నరుడా నేనేమి చేతో, నల్లనయ్య గోపాల స్వామి. రామ ఓ రామ 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 ఓ రామ రామ దేవాయ మన బావో రామ ఓ రామ రామ నల్లనయ్య గోపాల స్వామి, నల్లనయ్య గోపాల స్వామి, నరుడా నేనేమి చేతో, నల్లనయ్య గోపాల స్వామి. రామ ఓ రామ 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 ఓ రామ రామ దేవాయ మన బావో రామ ఓ రామ రామ రేపల్లె ఏలేవాడా, రేపల్లె ఏలేవాడా, గోపాల కావారావా, నల్లనయ్య గోపాల స్వామి. రామ ఓ రామ 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 ఓ రామ రామ దేవాయ మన బావో రామ ఓ రామ రామ ఆపదచ్చ ఆదుకో దేవా, ఆపదచ్చ ఆదుకో దేవా, ఓ ఆపద్బాంధవ రావా, నల్లనయ్య గోపాల స్వామి. రామ ఓ రామ 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 ఓ రామ రామ దేవాయ మన బావో రామ ఓ రామ రామ కృష్ణ ముకుంద మురారి మురభంజన భక్తాల బాంధవ అనాథ రక్షకాని. అయ్యా నేనేం తప్పు చేసిన నీకు తెలవదా తండ్రి? సర్వాంతరయామి ఓ గోపాలకృష్ణ, నీకు తెలియంది ఏమున్నది? ఎందరెందరినో కాపాడి కరుణించి రక్షించినటువంటి ఒక్క నీవు నన్ను రక్షించవా? ప్రహ్లాదుడే పాటి పైడి కానికలిచ్చే నారదుడు నీకెన్ని నగలు పెట్టే, ప్రహ్లాదుడే పాటి పైడి కానికలిచ్చే నారదుడు నీకెన్ని నగలు పెట్టే, పంచపాండవులెంత లంచమిచ్చిన నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే, ఘన విభీషణుడెంత కట్నము నీకిచ్చే, ఆల్య నీకే పాటి ఆగ్రహారమిచ్చే. అట్లాగాకున్నా తండ్రి ఉడుత నీకే పాటి ఊడి గంపులు వేసే నీకు వీరందరైనట్లు నేను కాదా? ఎందుకని నన్ను బ్రోవవో ఇందువదన? ఆనాడు ప్రహ్లాదుని ఎక్కడున్నాడు రాని హరి చూపించువని హిరణ్యకశిపుడు గద పట్టుకొని గర్జించినాడు. ఇందుగలడు అందులేడు సందేహము ఎందకు ఎందెందు వెతకంగా దూచిన సర్వోపగతుండైనా శంఖ చక్రధారి అంతటా ఉన్నాడన్నాడు. ఎక్కడ రాని హరి అంటే ఉక్కు స్తంభముల ఉన్నాడు అంటే ఉన్నాడు అంటే సగము నరుడు సగము శివము నరసింహావతారం ఎత్తుకొని వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంవరించి ప్రహ్లాదుని రక్షించినవు. ఇలా నన్ను రక్షించలేవా? ఆనాడు నిండు సభలోపల ఈచుడైన దుర్యోధన దుశ్శాసనుడు పాంచాలి పంచభర్తుక 5 భర్తలు వేసుకున్నావు. నా తొడవీన కూసుందురావని దుర్యోధన సైగ చేసి ఆ దుశ్శాసనుడు కొప్పు బట్టి ఈడ్చామె వలవలిప్పిన్నాడు. అన్నా ఆదుకోమన్నాడు. అక్షయ వస్త్రాలిచ్చి ద్రౌపదిని ఆదుకున్నావు. మరి అట్లా ఆదుకుంటానికి నేను కాదా? నేను నీ బిడ్డను కాదా? నన్నెందుకు రక్షించవు? ఉడతనీకే పాటి ఊడి గంబులు చేసే సీత దగ్గరి పోవటానికి లంకకు వారధి కట్టనంటే మరి పెద్ద పెద్ద పర్వతాలు కోతులు పట్టుకొచ్చి వారధి కడతంటే ఉడత ఇసుకల బొర్రచ్చి ఆ వారధి మీద దులుపుతే ఉడతను దగ్గరికి తీసుకొని చెట్టు వీనికెళ్ళి కింద పడ్డ నీకు సాగుండదు బిడ్డ. ఎప్పటికి నా రక్ష నీకుంటదని 5 ఏళ్ళు వస్తావు దాని మీద పెడితే ఇప్పటికి ఉడతకు సారకలున్నాయి. ఆ ఉడతను రక్షించినవు, అదే నన్ను రక్షించలేవా? ఆల్య నీకే పాటి అగ్రహారములిచ్చే. ఆనాడు మునీశ్వరుడు చేసుకున్న భర్తను పరాయోన్ని ఏర్పాటు చేయలేదా? పరాయోని పక్కల కొంగెట్ల వరిచినవే ఆలయ అని పాషాణవరంగా బండవైపోదువుగా కానీ శాపన పెడితే ఆలయ బండైతే నీ పాదం ఆ రాతికి దలగంగానే రాతి వలిగి నాతై పుట్టింది. మరి ఆనాడు ఆల్యను రక్షించినట్టు ఇలా నన్ను రక్షించవా?
నేను ఏం తప్పు చేసిన నా కట్టుకున్న భర్తకు తప్ప నేను ఇతరులతోని పొందిక చేసిన ఆడిదాన్ని కాదు. నన్ను కాపాడే భారం నీది కృష్ణ అని ఎప్పుడైతే ఓ ముకుంద మురారి మురభంజన అపత్కాల బాంధవ అనాథ రక్షక రేపల్ల లోపలున్న గోపాల కృష్ణ కాపాడు వనంగరే నొట్టుకున్న తిరువని తీసిండు కటికొల్ల కత్తల వీన కొట్టిండు 7 రోహ కైకవాంద రామ అయ్యో దానం చేసే తల్లులుంటే ధర్మం వల్ల చెయ్యాలవ్వ దానం చేసే తల్లులుంటే దానకర్త దాగబోడు సూది ముల్లే ఆగబోదు దానకర్త దాగబోడు ముల్లే ఆగబోదు దానకర్త దాగబోడు సూది ముల్లే ఆగబోదు దానకర్త దాగబోడు ఓ అమరార మీ ఇంటికి మీ బిడ్డలు అట్టిగెల్ల కొట్టుకుంటారా మీ కన్న బిడ్డను కోని బిడ్డలు నన్ను బిడ్డను కోని తల్లి కలిగిన తల్లి కంకడు ఓటేయింది కలగని తల్లిని తగ్గంజి పోయిండ్రా అని ఇక వెంకటేశ సంకటేశ ఎడనున్నావు శ్రీనివాస వెంకటేశ సంకటేశ అభయాంజనేయ స్వామి అది కష్టాల తండ్రి అభయాంజనేయ స్వామి అమ్మవారి గనకనేమి ఎటువంటి రాజులేని భోజనగరం లోపల ఇల్లు తిరుగుతున్నది భిక్షాటన చేసుకుంటా ఇక చిన్ననాడే అది ఎత్తి మోసిరిడి సాయిబాబా చిన్ననాడు అది ఎత్తి మదిలోన వేడుకుంటి మరిగంట స్వామి నిల్లు మదిలోన వేడుకుంటి అందరిది ఊరు రాత నాదేమో అడవి రాత అందరిది ఊరు రాత నాదేమో అడవి రాత అందరిది ఊరు రాత ఈ రాత కుమారు రాత లేద దేవుడా పాపిరాత బ్రహ్మరాత దోషరాత దొంగరాత రాజ్యవా భగవంత వరవర కన్న తల్లి వరపోసుకున్నమ్మ వరవర కన్న తల్లి గుజారి గుజారి మావిల కింద మావిల కింద కుసుమరాలేసిన కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ గుజారి గుజారి మావిల కింద నల్ల మావిల కింద కుసుమరాలేసిన కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ ఆకు మందాపురాలు అడ్డడువాయి ఓ అడ్డడువాయి తీగ మందాపురాలు తూమెడువాయి ఓ తూమెడువాయి అద్దొల్లు ఎక్కినది వన్నెల గరము ఓ వన్నెల గరము కమ్మరోళ్ళేసినది గంటల పొన్ను ఓ గంటల పొన్ను వద్దొల్లు ఎక్కినది వన్నెల గరమే ఓ వన్నెల గరము కమ్మరోళ్ళేసినది గంటల పొన్ను ఓ గంటల పొన్ను మట్టల్ల గుడి కారు మరిదంగదాపి ఓ మరిదంగదాపి మిత్తారి కాళ్ళకు మెరుగు పుల్లలు ఓ సరిగ పుల్లలు తింపుని ముట్టి మూలవాడ కంకూరాల సేత గదవందుకొని ఓ గదవందుకొని ఉంగూరాల సేత ఊరి పొటేసే ఓ ఊరి పొటేసే కాపళ్ళు ఇచ్చిన ఈ పచ్చి కంకులు ఓ పల్లికాయలు కాచుకొని తిందాము కందికాయలు భలే కమ్మగుంటాయి
గౌన్లోళ్ళు గీసినది పోతటి కళ్ళు పొందుతున్నది తాగుదాము రాయ పిల్ల బింకుల కళ్ళు అది బింకుల కళ్ళు లైసెన్స్ ఉన్నది కాదే ఏంటిదే లైసెన్స్ ఉన్నదంటే ఏంటిదే పిచ్చి ముండా నాకేవరికనే రాత్రి డెలివరీ అయితే తెల్లారు అమ్మలక్కలు అడుగుతారు మరి ఆడిది పుట్టిందా మగోడా అంటారు ఆడిపిల్ల పుట్టితే ఏమంటారు ఆడిపిల్ల పుట్టిందో అంటారు పుట్టినాడే ఆడిది అన్నారు గాని ఈడిది అన్నారా అట్లు దంచిన ఉనుక వరిపెంట పాలు అత్తగల్ల బిడ్డలు అల్లునింటి పాలు వాళ్ళు ఎన్నటికున్న అత్తగారు అవసరం మోస్తారు కానీ అవగారు అవసరం మోస్తారా లైసెన్స్ లేనట్టు కొడుకు పుట్టిండు అనుకో మనకున్నా లేకున్నా తిన్నా తినకున్నా మన అవసరం మోస్తాడు మన ఇల్లు పట్టుకొని ఉంటాడు సచ్చిన్నాడు అవతల వారేసి అగ్గి పెట్టి చుట్టు పెట్టి నెత్తి కొరిగించుకొని నెల నెల క్రతువులు చేసి ఏడాదికోసారి ఈ సచ్చినోళ్ళ పేరు మీద మనున్నోడు చచ్చిపోయేదాకా పెత్రామాసనాడు పెద్దల పేరు చెప్పి బియ్యమిస్తాడు అందుకే సతిని పెళ్లి ఆడేది సంసార సుఖముకు సుతుల పోషించేది గతుల కొరకు అపుత్రాస్య గతిర్నాస్తి గృహం శూన్యం అన్నారు ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో ఎవరికైతే అటువంటి ఒక్క పిండ ప్రదానం చెయ్యరో పున్నామ నరకం నుంచి విముక్తి కలగదట అందుకే కొడుకు ఉట్టితే కోట్లు సంపాదించి కూసుండి కుంగ తింటారని అమ్మ నాన్న కోరుకోరు కొడుకు ఉట్టేది ఎందుకంటే కొరి పెట్టేందుకు పున్నామ నరకం నుంచి విముక్తి చేస్తానికి మరి పొల్లగాడు ఉట్టిండు లైసెన్స్ ఉన్నది మరి ఈ పొల్లగాడు ఏం చేస్తాం ఈ పొలగాన్ని మనం చదువుకుందాం పట్లే నీకు అక్కెరకత్తాడు అప్పుడప్పుడు నీకు పెడతాడు ఏంటిదో పెట్టేది చుట్టవి అగ్గి పెడతాడు చుట్టల పోలాకు పెడతాడే మరి అట్లాను నీ పుల్లెగండి బుద్ధి గాలి ఆడు పెరిగి పెద్దోడు అయినాక ఆడు మన చీకెంటికలు పట్టి ఉయ్యాలు ఊగుతాడు మొలకప్పుడు తీసేయాలి గాని మాకైనాక బిడ్డ కత్తులకు గొడ్డన్లకు రంపన్లకు మర్ర పడుతుంది 2 ఏళ్లతోని ఇత్తనం పెట్టచ్చు కానీ 5 ఏళ్లతోని చెట్టు వీక రాదు ఈ కొడుకు పుట్టిండు అనుకో మనకున్నా లేకున్నా తిన్నా తినకున్నా మన అవసరం మొత్తడు మన ఇల్లు పట్టుకొని ఉంటాడు సచ్చిన్నాడు అవతల వారేసి అగ్గి పెట్టి చుట్టు పెట్టి నెత్తి కొరిగించుకొని నెల నెల క్రతువులు చేసి ఏడాదికోసారి ఈ సచ్చినోళ్ళ పేరు మీద మనున్నోడు చచ్చిపోయేదాకా పెత్రామాసనాడు పెద్దల పేరు చెప్పి బియ్యమిస్తాడు అందుకే సతిని పెళ్లి ఆడేది సంసార సుఖముకు సుతుల పోషించేది గతుల కొరకు అపుత్రాస్య గతిర్నాస్తి గృహం శూన్యం అన్నారు ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో ఎవరికైతే అటువంటి ఒక్క పిండ ప్రదానం చెయ్యరో పున్నామ నరకం నుంచి విముక్తి కలగదట అందుకే కొడుకు ఉట్టితే కోట్లు సంపాదించి కూసుండి కుంగ తింటారని అమ్మ నాన్న కోరుకోరు కొడుకు ఉట్టేది ఎందుకంటే కొరి పెట్టేందుకు పున్నామ నరకం నుంచి విముక్తి చేస్తానికి మరి పొల్లగాడు ఉట్టిండు లైసెన్స్ ఉన్నది పాండురాజుకు 2 భార్యలు పెద్ద భార్య కుంతిదేవి చిన్న భార్య మాద్రి 2 భార్యలు ఉండగా ఒకనాడు చిన్న భార్య మాద్రిని తీసుకొని విహారయాత్రకు అడవికి వేటకు వేయిండట అడవి లోపల పట్టవాటీలు మిట్ట మధ్యాహ్నం 2 భార్య భర్తలు మునీశ్వరుడు మునికాంత ఎవరన్నా చూస్తే ఎట్లుంటదని లేడి వేషం కట్టుకొని కిన్నుడనే మహర్షి భార్యతోని సంపర్కం చేస్తున్నాడు లేడి రూపంలో ఈ మాదిరి అన్నది ఆడలేడిని వదిలిపెట్టి మొగలేడికి బాణం వెయ్యవయ్యా అన్నది వేసిండు విలవిల కొట్టుకొని మొగలేడి ప్రాణవిడివంగా ఆడిలేడు అన్నది నువ్వు ఒక్క రాజు మరి అప్పటికైనా ఇప్పటికైనా గాని సంపర్కము జరగంగా సంపరాదు మరి అటువంటి ఒక ఇప్పుడు లేడి రూపములు ఉన్నావు నువ్వు ఒక్క రాజు సంపర్కములు ఉండగా సంపుడు తప్పు మరి నీకు సంపర్కం గురించి తెలుసు నువ్వు సంసారివే సన్యాసివి కాదు ఎరుకుండి తప్పు చేసినవు కాబట్టి నా భర్తతోనట్టుగా నేను కూడా సతీ సహనం అయి కర్తంలో పడి సత్తా ముని శాపన తప్పది ముండబొట్టి శాపన తప్పది అడవిలో కొండగొర్రె శాపన తప్పది ఊళ్ళో ఎర్రగొల్ల శాపన తప్పది ఇక నుంచి నీ భార్యల ప్రేమించుదామని పెయిన చెయ్యెత్తే తలవలికి సత్తమని శాపన పెట్టిండ్రు ఓ రామ రామ స్త్రీని ముట్టుకొందా పిల్లలు గారు మరి పిల్లలు లేని బ్రతుకు నాకెందుకని గుడ్డివాడైన అన్నగానికి రాజ్య పట్టాభిషేకం కట్టి తపస్సుకు వేయిందట ఆయన ఎంబడి 2 భార్యలు కూడా వేయిండ్రు కుంతి మాద్రి స్వర్గప్రాప్తి లభించలే అపుత్రాస్య గతిర్నాస్తి గృహం శూన్యం అన్నారు పుత్ర సంతానం లేని వారికి స్వర్గప్రాప్తి లేదంటే మరి అప్పుడు
కొడుకులు కావాలి కదా. నారద మహర్షి వచ్చి అమ్మ పూర్వముల నీకు దుర్వాసమాముని చెప్పినటువంటి మంత్రోచ్చారణ చేసి పెళ్లి కాక ముందే కర్ణుణ్ణి అన్నావు కదా, ఆ మంత్రం నీకు ఎరక కదా, ఆ మంత్రం జపించి పిలగన్ల గను అన్నారు. భర్త కూడా చెప్పిండు పాండురాజు. భర్తతోటి సెలవు తీసుకొని అప్పుడు ఆ తల్లి యమధర్మరాజును ప్రార్థించి ధర్మరాజును అన్నది, వాయుదేవుని వరాన భీముని అన్నది, ఇంద్రుని వరాన అర్జునుడిని అన్నది. అప్పుడు మాద్రి చిన్నవయ్య అక్క నీకు ముగ్గురు నా కుక్కలన్న లేరే అంటే చెల్లెకు కూడా మంత్రం చెప్పింది. ఆమె ఎవల వినేసింది, సూర్యుని కుమారుడైన అశ్విని దేవతల విని ఎత్తే నకుల సాదేవులు ఆమెకు పుట్టారు. 5 పిల్లలు ఆట ఆడుకుండగా ఒక్కనాడు పెద్ద భార్య లేని సమయం లోపల చిన్న భార్య విన మనసు పడి ప్రేమించుకుందామని దగ్గర పోయి ప్రేమిన చెయ్యేసిండు పాండురాజు. లేడి శాపన తప్పలే కదా, తల వలిగింది. ప్రారంభంగా కొడుకుల విలుసుకొని కొడుకులాల 5 వంచుకొని తినుండ్రి, నన్ను బొందబెట్టకుండి కాలేయకుండ్రని చచ్చిపోయింది. ఈ 5 5 ఏళ్ళు పట్టుకున్నారు. పట్టుకునే వారికల్లా చిన్నోడు లటుకన కొరికిండు సాదేవుడు. కృష్ణ పరమాత్మ వచ్చిండు, వారి పిచ్చి అయినట్ల చెప్పిండు, మీరెట్లున్నారు, ఎరిలేచి సత్తారు, కాత్నదానం చెయ్యి అన్నాడు. చేసిండ్రు. అయితే ఈ 5 పిల్లగాళ్ళు ఆట ఆడుకుంటుంటే మరి చిటికనేలు తిన్నడు వీనికి అన్న తెలిసిందా అని కృష్ణుడు ఆ పందిరి మీద కాగంత గుమ్మడికాయ కూసున్నాడట. అప్పుడు సహదేవుడు చూసి అన్న తొడే మురిగింది, పండు మీద పట్టయితే తలకాయ వలుగుద్ది, పందిరి కిందికి పోకుండ్రు అన్నాడట. ఒకనాడు బాలాట బంతాట ఆడుకుంటుంటే కృష్ణుడు పుట్టల పామై పొంచున్నాడట. అక్కడ పామున్నదన్న పుట్టకాడికి పోకుండే ఆ బాలు లేకున్నా మంచిదే అన్నాడట. కృష్ణుడు చూసి వీనికి తెలిసిందని ఇక రారా సాదేవా ఒక్క వరం అడుగుతా ఇస్తావురా అన్నాడట. పెద్ద నోటు అడుగుతా కాదంట నా బావ కోరుకు అన్నాడట. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, మీ తండ్రి చిటికనేలు తిన్నందుకు నీకు తెలుస్తున్నాయి అన్ని తీర్లా, ఇక నుంచి మీ అన్న పెద్దన్న ధర్మరాజు అంజన వేసి చెప్పురా అని అడుగుతూనే చెప్పాలి, లేకపోతే పత్తి కావాలి వలిగి సత్తవురా అన్నాడట. సరే మంచిది బావా, అడుగుతూనే చెప్తా లేకపోతే చెప్పా అన్నాడట. మరి బాబా నేనొక్క వరం అడుగు తిత్తావి అన్నాడట. కోరుకో బామ్మరిది అన్నాడట. అయినేమని కోరుకున్నాడు, పుట్టినోడు గిట్టక తప్పది బావా, పునరపి జననం పునరపి మరణం. ఒకవేళ మా 5 అన్నదమ్ములలో ఎవరు చచ్చినా గాని నల్ల కృష్ణ రాగట్ల 2 పుట్టగడ్డలడవా బూరక గడ్ల మమ్మల కాలేసుకోవాన్ని అన్నాడట. కాలేస్తా అన్నాడట. మరి వీడు చచ్చినాడే ఆ జాగా నాకు దొరకద్దా అని గరుడ వాహనం మీద కూసుండి అంతటా తిరిగి చూస్తున్నాడు గాని నల్లరాగడు ఉన్న కాడ జోడు పుట్టలు లేవు, జోడలు పుట్టలున్న కాడ బూరక గడ్డి లేదు. అలిసిపోయి ఇంటికి వచ్చిండు. అప్పుడు రుక్మిణి అన్నది, అయ్యా స్నానం అనుష్ఠానం చేసుకొని రండి, అన్నం వడ్డించుతా భోంచేశారంటే నా ప్రశ్నకు సమాధానం దొరకంది రుక్మిణి పచ్చి గంగ కూడా ముట్టనే అన్నాడు. ఏంటిదా అంటే మీ తమ్ముడు గిట్ల అడిగిండు అన్నాడు. నేను చెప్పుతారమ్మని నిలువుటద్దం కాడ నిలుసుండు అన్నది. నల్ల కృష్ణ రాగడంటే నీ నల్లని శరీరం, 2 జోడు పుట్టలంటే నీ యొక్క రొమ్ములు, మరి ఎటువంటి బూరక గడ్డి అంటే నీ ఎదవిండి రోమాలు, మా అన్నదమ్ములు ఎవరు చచ్చినా నీ బొచ్చవిన గాలేసుకోమన్నాడయ్యా. అందుకే కృష్ణుడు మరణమై వైకుంఠం పోయిన తర్వాత పాండవులు మహాపంతం పోయిండ్రు, కానీ కృష్ణుడు చనిపోయేదాకా అవతారం సాధించేదాకా పాండవులు ఇక్కడనే ఉన్నారు, మరి ఢిల్లీ హస్తినాపురి పట్నం. అగో అందు గురించి